ఆడవాళ్ళ ఉసురు అనేది నువ్వు ఎక్కువ పోసుకోకు కేటీఆర్. నీకంటే గొప్ప గొప్ప రాజులు ఈ రోజు మట్టిలో కలిసిపోయారు. ఒక్కసారి చరిత్ర తిరిగేసి చూడు, నీకు కనపడుతుంది, నీకు తెలుస్తుంది. అర్థమైందా? ఫోన్ అనేది ఫోన్ ట్రాపింగ్ చేయించి ఎంత మంది ఆడవాళ్ళని భయపట్టి ఇచ్చి ఈ రోజు నువ్వు లోపరుచుకున్నావో అది నీకు ఎంతగానో తెలుసు. కర్మ అనేది నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడ్డావు, నీ చెల్లె పడ్డది, నీ తండ్రి పడ్డ, నువ్వే పడ్డావు. ఆడవాళ్ళ జోలికి ఎల్లకు. ఆడవాళ్ళని అనవసరంగా బాధ పెడుతున్నావు. ఈరోజు ప్రతి ఆడదాన్ని వదిలకుండా అనుభవిస్తున్నావు. ఒకప్పుడు రాజులు చేసేవాళ్ళు, ఈరోజు అదే చేస్తున్నావు. నువ్వు అదే చేస్తున్నావు. కర్మ అనేది నిన్ను వదిలిపెట్టదు. కర్మ అనేది ఖచ్చితంగా నిన్ను వెంబడిస్తుంది. ఈ ఒక రాజుగా నువ్వు కావాలనుకుంటున్నావు. ప్రతి ఒక్క అక్కగా ఒక చెల్లెగా నువ్వు చూడాలి, అంతే తప్ప కామంతో నువ్వు చూడకూడదు కేటీఆర్. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు అని మరొకసారి నీకు చెప్తున్నాను. నీ ఆఫీస్ పోతే ఈరోజు పార్టీ ఆఫీస్ అని పెట్టుకున్నావు. ఎవడన్నా అలా నిజాయితీగా పనిచేసిన వాడు ఉన్నాడా? ఒక్కడన్నా? ఎందుకు నువ్వు దాని గురించి ప్రశ్నించవు? ఈ రోజు ఎంతసేపు ప్రతిసారి అదే చూపిస్తున్నావు. నువ్వు మేడిగడ్డ చూపిస్తున్నావు, నా రోడ్లకు చూపిస్తున్నావు. రోడ్లు నువ్వు 10 సంవత్సరాలు వేసినావు. ఇవాళ ఆయన గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల నుంచి నువ్వు కట్టలేం కట్టినావు అని ఆ రోడ్లు నువ్వు వేసినాయే కదా. అంటే నువ్వు వేసినాయి నాణ్యతతో వేసినావా, నాణ్యత లేకుండా వేసినావా అనేది నువ్వు గ్రహించుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా నువ్వు ఆడవాళ్ళతో పెట్టుకుంటున్నావు. ఆడవాళ్ళతో పెట్టుకున్న వాడు ఎప్పటికీ నాశనమే. ఇంక వాడు నాశనమే. నువ్వు కూడా నీ నాశనానికే నువ్వు ఆడవాళ్ళని గెలుపుకుంటున్నావు. అలాగే నీ నాశనానికి ఈరోజు రేవంత్ రెడ్డి జోలికి వస్తున్నావు. 4 రోజులు బతికి ఉండాలంటే అన్ని కొంచెం తగ్గించుకొని అప్పుడు మాట్లాడు. నువ్వు ఒక రాజుగా ఎదగాలనుకుంటున్నావు. అందరి మీద కక్షలు కాదు నువ్వు కట్టేది. ప్రేమ సంపాదించుకో. ప్రేమ అంటే ఏదో అక్కడ పోయే ప్రేమ కాదు. ఒక అన్నకి ఒక చెల్లెలకున్న ప్రేమ సంపాదించుకో. ఒక తమ్మునికి, ఒక అక్కకి, ఒక తల్లికి, ఒక కొడుకుకున్న ప్రేమ సంపాదించుకో. కామంతో కూడిన ప్రేమ సంపాదించుకో. దాంట్లోనే మునిగిపోతావు. ఆడదాన్ని జోలికి వచ్చిన ప్రతి మొగోని గతి ఏందో మళ్ళీ చెప్తే నేను. రాజుల జోలికి ఒకసారి రాజుల చరిత్ర తిరిగేసి చూసి అప్పుడు ఆడదాని జోలికో.